నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. యు1 యూనివర్సల్ వన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే రోజు ఆడవాళ్ళు దీపం వెలిగిస్తారు కదా. అయితే రోజు దీపం వెలిగించే ఆడవారి జీవితంలో ఎందుకు వెలుగు రావట్లేదు అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవాలి. ఒకటేంటంటే చాలామంది స్త్రీలు అంటారు, నేను రోజూ దీపం పెడుతున్నాను కానీ నా జీవితంలో ఎందుకు వెలుగు రావట్లేదు అంటే, దీపము అనేది వెలుగు కాదు, అది శక్తి తప్ప వెలుగు అంటే మనము పెట్టే దీపంతో వెలుగు అని కాదు. ఆ పెట్టే దీపము మనకి శక్తినిస్తుంది. ఎలా ఇస్తుంది? దీనికి చాలా నిజాలున్నాయి, అది మనం ప్రస్తావించుకోవాలి. దీపం వెలిగించడము అంటే దేవుడితో మనం ఏదో అగ్రిమెంట్ పెట్టుకున్నట్టు కాదు. మొక్కుబడిగా ఈరోజు అమ్మ దీపం పెట్టేశాను, నా పని అయిపోయింది అనేది ఇది మొక్కుబడి కాదు, ఏదో లిస్టులో రాసుకునేది కాదు. దీపం వెనుకున్న భావము దేవుణ్ణి కదిలించాలి. అయితే చాలామంది ఆడవారు ఉదయం పూట దీపం పెట్టేస్తారు, సాయంత్రం పూట దీపం పెట్టేస్తారు, నైవేద్యాలు పెట్టేస్తారు, నోములు వ్రతాలు చేసేస్తారు. ఎవరి కోసము? ఆ చేసేవన్నీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. మరి మీ జీవితంలో వెలుగు రమ్మంటే ఎలా వస్తుంది? ఏ పని చేసినా గుప్తంగా భగవంతుడికి మీకు తప్ప మూడో కంటికి తెలియవలసిన అవసరం లేదు. అందుకనే మీరు అందరికీ తెలియపరుస్తున్నారు కాబట్టి ఆ పుణ్యం షేర్ అయిపోయి అందరికీ వెళ్ళిపోయి మీ దగ్గర నిలవబట్టలేదు. కాబట్టి మీరు చేసిన పూజ కానీ పెట్టే దీపం కానీ భగవంతుడికి మీకు తెలిస్తే సరిపోతుంది. మీరు చేసే పూజలన్నీ వాట్సాప్ల్లోనో స్టేటస్ల్లోనో లేదా రీల్స్లోనో నా ఇంట్లో ఈ దీపము, నా ఇంట్లో ఈ పూజ, నా ఇంట్లో ఇది అని మీరు అందరికీ చూపిస్తున్నప్పుడు ఇంకా మీ దగ్గర ఏమున్నది? కాబట్టి అటువంటి పొరపాట్లు తెలుసో తెలియకో చెయ్యకండి. తర్వాత అన్నీ చేస్తున్నాము, మరి నా ఇంట్లో శాంతి లేదు, నా మనసులో శాంతి లేదు, మా ఇంట్లో సుఖం లేదు, వెలుగు తెలియట్లేదు అంటే మీరు అందరికీ పనిచేసిన తర్వాత ఇంకా మీ దగ్గర ఏమున్నది? మీకంటూ మీరు ఏం దాచుకున్నారు? కాబట్టి అటువంటి పొరపాట్లు చేయకండి. అయితే మరి దీపం వెలిగిస్తున్నాను, నా మనసు వెలగటం లేదు, నాకు శాంతి లేదు అనే ఆడవాళ్లకు చెప్పదగిన సూచన ఏంటంటే, దీపము అంటే నూనె ఒత్తే మంట కాదు. దీపం అంటే మనసులోని చీకటిని తొలగించుకోవడము. ఇక్కడ దీపం పెట్టేటట్టుగా, అక్కడ దీపము ప్రాపంచికంగా పెడతారు, ఇక్కడ మన మనసులో పెట్టే దీపం వెలిగితే ఎదురుకుండా ఉన్న దీపం వెలుగుతుంది, మన జీవితంలో కూడా వెలుగు వస్తుంది. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు బాధతో కానీ, అసంతృప్తితో కానీ, కోపంతో కానీ ఇప్పటికైనా మారాలి, ఈరోజు దీపం వెలిగిస్తున్నాను, నా బతుకు ఈ రోజునైనా మారేటట్టుగా ఉండాలి అని అగ్రిమెంట్లు ప్రామిస్లతో దీపం పెడితే కనుక పని అవ్వదు. అది వృధాయే తప్ప మనకి ఫలితాన్నైతే ఇవ్వదు. మరి ఎలాంటి దీపం వెలిగించాలి అంటే కనుక, యస్య హస్తే దీపః తస్య హృదయే శాంతి. ఎక్కడైతే దీపం వెలిగిస్తున్నారో ఆ ఆడవారి చేతిలో కుటుంబ బాధ్యత, త్యాగము, మౌనము, మర్మము లేనితనము, స్వచ్ఛమైన మనసు ఇవి ఉంటే కనుక ఆ దీపము ఇంటికే కాదు మీకు కూడా మంచి వెలుగునిస్తుంది. అయితే మరి ఇవన్నీ మరి కుళ్ళు కుచిత్రం కానీ లేదా ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని దీపం వెలుగుని ఇవ్వమంటే అది ఆ దేవుడి గదికే వెలిగిస్తుంది కానీ మనకు వెలుగివ్వదు కదా. కాబట్టి నిరంతరమైన ఆలోచనలు మానేసి దీపం అంటే ఈ ఆలోచనలతో కనుక మనం దీపం పెట్టినట్టయితే మన శక్తిని ఆ దీపము తీసేసుకుంటుంది. కాబట్టి చాలామంది ప్రశ్నించుకున్నారో లేదో, ఇలా ఎందుకు జరుగుతోంది, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏం తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రథమంగా చేసిన తప్పే మీరు పెట్టే దీపం కానీ మీరు చేసే పూజ కానీ 10 మందికే తెలిసిపోయింది, ఇంకా మీ దగ్గర లేదు కాబట్టి ఫలితం కూడా శూన్యమైపోయింది. అయితే మరి దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, భక్తితో దీపాన్ని వెలిగించాలి. దాంతోపాటు మనసుని అర్పణంతో కనుక, అంటే నేను దీపాన్ని పెడుతున్నాను అని కాకుండా భగవంతుడికి నేను నివేదన చేస్తున్నాను అనే భావనతో చేస్తే ఆ దీపము మనకి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తరువాత దీపం వెలిగించేటప్పుడు ప్రత్యేకమైన సంకల్పం ఉంటుందా అంటే కనుక, దీపం జ్యోతిం పరబ్రహ్మ అని అనుకుని మనము దీపాన్ని వెలిగించాలి.
ఇది సాధనతోనే చేసుకోవాలి తప్ప ఒకరోజు 2 రోజులని కాకుండా నిరంతరం సాధనగా దీన్ని ప్రయత్నం చేయండి. అయితే దీపం పెట్టి దేవుణ్ణి మనము క్షమించమని కోరుకోవటం లేదు. నాకు ఇది ఇవ్వు అని కోరుకుంటున్నాము. అది తప్పైన విషయము. మనము క్షమించమని కోరాలి. తెలుసో తెలియకో నేను తప్పులు చేసి ఉంటాను, అది క్షమించు అని చెప్పి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించడం అంటే ఏదో వెలిగించేశాము, ఏదో వెళ్ళిపోయాము, హడావుడిగా అయిపోయింది అనేది కాదు. దీపం వెనక ఇంత ఆంతర్యం ఉంటుంది. అయితే మరి వెలుగు రావాలంటే ఏం చేయాలి? దీపం వెలిగించిన తర్వాత మన జీవితంలో వెలుగు రావాలి అంటే కనుక ఏమని చెప్పుకోవాలి అంటే, మన సమస్యల లిస్టు, మన కోరికల లిస్టు కాదు చెప్పుకోవాల్సింది. ఈ దీపం పెట్టినప్పుడు నా ఇంటికే కాదు, నా హృదయానికి కూడా వెలుగునివ్వాలి అని చెప్పుకోవాలట. ఇది ఈ సంకల్పం చెప్పుకొని మనము దీపాన్ని వెలిగించుకోవాలి. అయితే దీపం వెలిగించేటప్పుడు మాట్లాడకండి, అనుభూతిని పొందండి. అప్పుడు ఆ దీపం తప్పకుండా మనకి వెలుగునిస్తుంది. అయితే దీపం పెట్టేటప్పుడు, పూజ చేసేటప్పుడు మన దృష్టి అంతా మొబైల్ మీదనో, వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందనో, ఎవరికి ఫోన్ చేయాలనో, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మనము చేసే దీపము కానీ, మనం చేసే పూజ కానీ, మనం పెట్టే దీపం ఏది ఫలితాన్ని ఇవ్వదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాటలు మాట్లాడడం కానీ, అనవసరమైన ఆలోచనలు, కళ్ళు దీపం వైపే ఉంటాయి, మెదడు దీపం దగ్గర ఉండదు, మనసు దీపం దగ్గర ఉండదు, ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది. అవన్నీ కట్టి దీపం పెట్టినట్టయితే కనుక మంచి అంటే ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీపం పెట్టేసిన తర్వాత ఒక్క 30 సెకండ్లు ఆ దీపం వంక చూడండి. అంటే ఏది కోరుకోకుండా, ఏమీ అడగకుండా తదేకంగా ఆ దీపాన్ని చూడగలిగినట్టయితే దానిలో ఉండే పాజిటివ్నెస్ మీ హృదయంలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీపం వెలిగించిన తర్వాత ఒక కృతజ్ఞతగా ఏం చేయాలి అంటే, ఇంతవరకు నన్ను నిలబెట్టినందుకు ధన్యవాదాలు అని చెప్పి, అంటే ఈరోజు మనం దీపం పెట్టాము అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే కదా, అందుకు కృతజ్ఞతగా ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నాకు కూడా వెలుగునివ్వు, నా జీవితం కూడా వెలగాలి అని చెప్పి ఆ దీపానికి దండం పెట్టుకుంటాము. అయితే దీపం పెట్టిన తర్వాత దేవుడు తల్లిలాగా వింటాడంట. ఎలాంటివి వింటాడు? మంచి మాటలు వింటాడు. కానీ నువ్వు అడిగే కోరికలో, లేదంటే చాడీలో వాళ్ళు నాశనమైపోవాలి, వీళ్ళు నాశనమైపోవాలి, వాళ్ళకి ఇలా జరగాలి, వీళ్ళకి ఇలా జరగాలి అని చెప్పుతూ, చెడు మాటలు మాట్లాడుతూ మనము అంటే మన బాధను చెప్పుకోవడం తప్పు కాదు, కానీ ఎదుట వాళ్ళు బాధపడాలి అని కోరుకుంటూ దీపం పెడితే ఆ కోరికే మీకు కాల్చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీ మనసుని దహించేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీపం పెట్టేటప్పుడు 30 సెకండ్లు ఏ మంత్రమైనా చదువుకోండి, ఏ సంకల్పమైనా చెప్పుకోండి, కానీ 30 సెకండ్లు మాత్రము ఆ దీపాన్ని తదేకంగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తాను. ఏంటంటే దీపం పెట్టేటప్పుడు మనకి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఏంటంటే, ఈ దీపము ఎలాగైతే వెలుగుతుందో అలాగే నా జీవితం కూడా వెలగాలి, నా కుటుంబం కూడా వెలగాలి. ఇంకా మంత్రాలు ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఈ ఒక్క చిన్న మాట అనుకుని కనుక దీపం పెట్టినట్టయితే భగవంతుడు మీ యొక్క దీపాన్ని, మీ యొక్క పూజను తీసుకుంటాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరి కుందిలో అయితే మీరు దేనిలో దీపం పెడుతున్నారో ఆ దీపం కుందిలో పువ్వులు వస్తే కనుక, పువ్వులు అంటే చిన్న చిన్న బొడిపిల్లాగా వస్తుంటుంది దీపం మధ్యలో, అలాంటి బొడిపులు కనుక పువ్వుల్లాగా గుత్తులు గుత్తులుగా వస్తే ఆ రోజు మీరు నిర్ధారణ చేసుకోవచ్చు, మీరు చెప్పిన మంచి మాటలు భగవంతుడు విన్నాడు, మీరు చేసిన పూజ భగవంతుడు తీసుకున్నాడు అని నిర్ధారణ చేసుకోవచ్చు. దీపం అంటే ఏదో మంట, వెలుగు, ఒత్తి కుందే, నూనె కాదు. దీపం అంటే వెలుగు. నమస్తే.